ఒక మగాడు తన బాధని నవ్వు వెనకెందుకు దాచుకుంటాడో తెలుసా? ఒక వయసు వచ్చాక అతనికి ఇష్టాలు ఉండవు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగే స్టేజ్ నుండి అందరికీ అన్నీ ఉన్నాయా అని చూసుకునే స్టేజ్కి తెలియకుండానే ఒక ప్రయాణం జరిగిపోతుంది. లోపల ఎన్నో అణచివేసిన కళలు, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. జేబులో 100 రూపాయలు ఉంటే అది తన కోసం వాడుకోవడానికి 1000 సార్లు ఆలోచిస్తాడు. ఆ ఆలోచనల్లో స్వార్థం లేదు, తన వాళ్ళకి ఏ లోటు రాకూడదన్న తాపత్రయం మాత్రమే. బయట ప్రపంచం ఎంత అవమానించినా ఇంటి గడప దాటగానే అన్నీ మర్చిపోయి నవ్వాలి. ఎందుకంటే నీరసపడితే చేతగాని వాళ్ళు అంటారు, ఏడిస్తే బలహీనులు అంటారు. ప్రతిరోజు పడే కష్టం ఎవరికీ కనబడదు, కానీ ఒక్కసారి అలసిపోతే అప్పుడే అందరికి కనిపిస్తాడు. తన కలలన్నీ బాధ్యతల కింద సమాధి అయిపోయినా పర్లేదు, కానీ తనని నమ్ముకున్న వాళ్ళ కళల్లో మాత్రం ఆ చిరునవ్వు చెదిరిపోకూడదని తపన పడతాడు. మనసు విరిగిపోయినప్పుడు కూడా ఒక చిన్న నవ్వు వెనుక దాచేసి నేను బాగున్నాను అని చెప్పే అబద్ధంలో ఒక అంతులేని సముద్రం ఉంటుంది. తన భుజాల మీద ఒక ప్రపంచాన్ని మోస్తూ అందరినీ బ్రతికించే ప్రతి మగాడు ఒక యోధుడే. ఓటమి అంచున ఉన్న తనని నమ్ముకున్న వాళ్ళ కోసం గెలవాలని ఆరాటపడే ప్రతి మగాడికి ఈ వీడియో అంకితం.